UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ నడుస్తున్నది, కేరళలో ప్రారంభమైంది. అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి, కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూమెంట్ అక్కడ వచ్చింది. 2018లోనే స్టార్ట్ అయింది అనుకోండి అది. బట్ మధ్యలో మళ్ళీ అంతా కూడా డల్ అయింది. మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నది. ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గానీ లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గానీ మీరు ఏమైనా ఫేస్ చేశారండి? నేను చెప్తానండి. వీళ్ళు కేరళలో అన్నారు, ఇక్కడ అంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. సినిమాలు చేయకుండా మానేయచ్చు కదా. సినిమాలు ఆ సినిమా డైరెక్టర్ తో మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి. ఎవరు అడగరు, వాళ్ళ పొరువే పోతుంది కదా. డైరెక్టర్ పొరువు ఎవరిని మీద చేయాలనుకున్న వాళ్ళ పొరువు పోతుంది కదా, వచ్చేయచ్చు కదా. అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు. అదే ఇప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే 5-6 ఏళ్ళుగా పనిచేస్తుంది అంటున్నారు అమ్మాయి. 5-6 ఏళ్ళుగా మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మేబీ ఒకటేంటంటే అండి, ఇప్పుడు అబ్బాయి రేప్ ఎవరి గురించి నేనేం కామెంట్స్ చేయట్లేదు. అబ్బాయి ఎంత తప్పు ఉందో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను యాజ్ ఎ హ్యూమన్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే బాగుపడాలన్నా మన చేతిలో ఉండే విషయం ఇది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి, మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కన వాడు రాడా? చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఈ అరిస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టిగా కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు. ఏ సందులో ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపల అరుపులు వినిపిస్తాయని అంటారు కదా. మీరు సైలెంట్ ఉంటేనే కదా ఏది తెలియదు. కరెక్ట్. దాని రేపని మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నా. అంతే, తేడాగా అనిపించి చెప్తున్నా. అండ్ వాళ్ళ ఎవరి గురించి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు కూడా మన ఛాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తానన్నారు. తొందరగా కనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ. ఇప్పుడు అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు, ఇంకో కొరియోగ్రాఫర్. వాళ్ళు బాగుపడాలని కోరుకుని, నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు. మేబీ అతని మీద జలసీతో కూడా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లో ప్లే చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉండి ఉన్నట్టుండి రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని. అంటే 5-6 ఏళ్లుగా యాక్చువల్ గా అమ్మాయి కార్డు తీసిచ్చారంటారు, అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి, ఆ అబ్బాయి చూడని కో ఆర్టిస్టులు ఉంటారా? చెప్తాను ఎగ్జాంపుల్. ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారు అని చెప్తే అది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవాలి. మనం కనుక్కొని మాట్లాడాలి. కనుక్కోకుండా మనం ఊరికే దాని మీద మీడియా గాని రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే, మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమేమో అనుకుంటారు, తెలియని ప్రజలు కదా. దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా రిజర్వ్డ్ గా, వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కాదు తెలుసుకోవడం కన్ఫ్యూజ్ వేస్తారు ఒక్కోసారి. అంతే తప్పితే ఎవరికి నిజాలు తెలియదండి. అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఛాంబర్ కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టిందంట, నిజాలన్నీ తేలుస్తాము. అది తేలిస్తే మనకు మంచిది. ఎందుకంటే మనం ఆలోచించాల్సి ఒక కోణంలోనే కాదు కదా, రెండో కోణం కూడా నేను చెప్పడం. ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే, నేను యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నా, మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనం చేయలేరండి. ఆ ఛాన్సే లేదు. ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ. మీరు ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే, ఇన్నేళ్ళు అంతే కదా. ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం? అది ఇప్పుడు 5 ఏళ్ళు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉందంటున్నారు, నాకు తెలియదు, ఉందంటున్నారు. ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని, అంటే ఇన్నేళ్ళు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను. మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి? నాది చెన్నై యూనియన్ అండి, హైదరాబాద్ కాదు. ఓకే, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గానీ కొలీగ్స్ అందరూ మీతో పాటు కెరీర్ షేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా, దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి? మీ అంటే జరుగుతుందండి. ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు, ఇంతకు ముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మనకు సలీం మాస్టర్ అని కొంతమంది ఉండేవాళ్ళు, కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ
అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను చేయలేదండి, నాకు తెలియదు. సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫేడ్ అవుతున్నారు అప్పుడే. అప్పుడు ఆయన కూడా మాస్టరే, పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు. అంటే తప్పు చెప్పట్లా, లెజెండ్స్ కావచ్చు, ఎవరికో కొన్ని చెప్పలా అది ఉంటది ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటాం కొన్ని తలనొప్పులు. ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావమరిది సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు. సో వెళ్ళాము, వచ్చాము, ఆయన డైరెక్ట్ వచ్చి రూమ్ లోకి వచ్చి నాకు స్టోరీ నారేట్ చేశారు. జనరల్ గా జరుగుతున్నాయి కదా, మనం వింటుంటాం. ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే మనం వెంటనే సూట్ కేసు సర్దేసుకొని ఒక ఫోన్ చేశాను, అన్నా నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి, ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది, వెంటనే ఆయన ఫోన్ చేసి డోస్ ఇస్తారు. ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా డైరెక్టర్లు అంతా కూడా చాలా మంది. అంతే కదండి. ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ, సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నస పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత 3 రోజులు వాడి నస ఉంటది, అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా. కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు. ఇది తమాషా ఇండస్ట్రీలో. నీ దగ్గర నీ విషయం ఉంటే, నీ దగ్గర అంటే విషయం అంటే వర్క్, నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు, మన దగ్గర వర్క్ ఉంది, మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాలండి, ఎవరికి లొంగాలి, మనం అవసరమే లేదు కదా. అవును, పట్టుదలగా ఉంటే ఏమి కాదు. ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, ఏదేదో జరిగిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బెంచ్ కార్లో తిరగాలి, ఈ రేంజ్ లో ఫీల్ అయితే ఇంకొకలా ఉంటుంది జీవితం. అది ఇష్టపడి చేసే జీవితం. అవునండి, కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు. నేనే కాదు, ఎవరైనా బతకచ్చు. అది వాళ్ళు ఇష్టపడితేనే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే ఆ పని చేయగలరండి, ఇష్టపడకంటే చేయలేరు. అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదవలు ఉన్నారు, అందరు ఎదవ వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. ఇండస్ట్రీకే రాకూడదు. నువ్వు కాంప్రమైజ్ అవ్వాలని వచ్చిన కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు. అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు, తప్పు చెప్పట్లేదు. నేను జనరల్ గా నేనేం మాట్లాడుతానంటే, మీరు ఆ మైండ్ సెట్ తో ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటేనే పైకి వస్తాం అనుకుని రాకూడదు, దేన్ని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి. చాలా బాగుంది, ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్. వస్తే మిమ్మల్ని ఎవరు సాగుతాడు చూద్దాం. మీ దగ్గర స్కిల్స్ ఉంటే, ఒక సినిమా హిట్ అయిందో లేదా చిన్న క్యారెక్టర్ మెప్పించగలిగితే డైరెక్టర్ కూడా జాలి పడతాడు, ఎంత మంచి అమ్మాయి. ఇప్పుడు సౌందర్య వీళ్ళందరూ ఇలా అంతా రాలేదండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ. నేను చూసేసాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అందుకు చెప్తున్నా, ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదైనా చేస్తే చేయొచ్చేమో, ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది. అంతే. కరెక్ట్, మంచి మాట చెప్పారు. జయమాలిని గారు చేసిన డాన్సులు గాని, ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే, క్లబ్ డాన్సులు గాని, కొన్ని బోల్డ్ డాన్సులు గట్రా ఆవిడ చేశారు. బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని. ఆవిడంత డిగ్నిఫైడ్ పర్సన్. నేను ఆవిడే కాదండి, జ్యోతిలక్ష్మి గారు, నేను అసిస్టెంట్ గా ఉన్నాను శివశంకర్ మాస్టర్, వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచారి సినిమా ఆవిడ చేశాను. నాకు మాక్సిమం 16 to 17 మధ్యలో ఉంటది. నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఒక క్రేజ్ అనమాట నాకు. ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో. చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు. ఒక కప్పుకొని ఎక్కడో చోట కూర్చొని ఉంటారు, ఎంత అంటే అలా ఇలా కూడా ఉంటది ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు. మళ్ళా వచ్చారంటే డ్రెస్ అలా ఎప్పదీస్తే అసలు డాన్స్ ఎరగదీస్తారు, పక్కన ఆడితో కూడా మాట్లాడు, వాళ్ళ మూమెంట్స్ లైట్ చేసే వాళ్ళతో కానీ డైరెక్టర్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. వస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు, డైరెక్ట్లు డేట్స్ ఇస్తారు, సాంగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు. ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది, జనానికి ఏంటి మాస్, వాళ్ళంటే మాస్ అన్నిటికీ పడిపోతారేమో అన్నట్టుంటారు. ఏం కాదు, వాళ్ళు అదొక వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు అంతే, డబ్బులు తీసుకుని. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేని సినిమాలు లేవు కదా. లేదు, వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి. బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్, జయమాలిని సాంగ్ కంపల్సరీ ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే. ఇప్పుడు నార్మల్ గా నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ మనం మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ, లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. అంటే ఎలిగేషన్స్ రావడం, ఎవరో హెరాస్ చేస్తున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ గురి చేస్తున్నారు అని ఇలాంటి న్యూస్లు రావడం కానీ, ఇలాంటివి ఏ రోజున
ఆ వాతావరణం అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. బట్ ఈ మధ్య బాగా ఎక్కువైంది. మీరు అదండి ఇప్పుడు ఈ మధ్య ఉంది దిశ అని చేదో అంటారు కదా, మన మొన్న ఇక్కడ కలకత్తా ఇది కానీ కొన్ని జరుగుతున్నాయి కదా. సో అది ఆ సిచ్యువేషన్ వేరే, దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే అప్పుడు మీడియా లేదు. ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట. పెద్ద సర్కిల్ అది చిన్నగా ఎవరన్నా గాలి వదిలినా కూడా ఈ రోజు రేపు పొద్దున పేపర్లు వచ్చేస్తుంది. పెద్ద దుమారం ఆడు తుమ్మాడు ఫంక్షన్ అంటే కూడా అదొక పెద్ద ఇష్యూగా మాట్లాడతారు. అవును. అప్పుడు అది లేదు. అసలు కెమెరానే మాకు ఒక మానిటర్ ఉంటది. ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరామెన్ కి నాకు తప్ప, డైరెక్టర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఏం జరుగుతుందని. మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బొమ్మడిని తెలియదు. ఈ రోజు ఒక మానిటర్ పెట్టుకొని ప్రతి ఒక్కరు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు, అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు. సో అంటే అంత ఓపెన్ అయిపోయింది. అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి, దానికి తోడు మీడియా కూడా ఇలాగ డెవలప్ అవడంతో ఆ విషయం అలా. అంతకుముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి, మనకు బయటికి రాలి అంతే. అదేలేండి, బయటికి రాల మీడియా లేక. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా, సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి ఉండేది. కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి. అప్పుడన్నా ఏదైనా చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్, అందరు చదువుకున్న వాళ్ళే. అవును, చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు, అందరు చదువుకొని ఏ ఇంజనీర్ లో ఏదో ఎక్కడో వెళ్ళి యూఎస్ లో కూడా పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు. సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ. హీరోయిన్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో. సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారు, 100 మంది దొరుకుతారు. చెప్తా నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే. దీనికి వాళ్ళంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్ పక్కన. ఇంకోటండి, అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే ఒక చిన్న మాట, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను, తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చినోడు కూడా ఉన్నాడు అబ్బాయి. అవునా? మనం 10,000 తీయడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నాకు కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే ఉండొచ్చు, ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది అంతే. ఓకే, అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద, జానీ మీద చిన్న ఎలిగేషన్స్, చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో జరగడం. అంటే ఇది ఏంటంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద ఇది ఉంటది, అదే హార్ట్ పాయింట్ అవుతుంటది. ఇక్కడనే కాదు, ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఈవెన్ మీరు ఫస్ట్ లో డీలో కూడా చూడండి, జానీ మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం, డాన్స్ అక్కడికి వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, నేను ఇట్లా చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు. అవును, చాలా మంది క్రాక్ అన్నారు, మెంటల్ అన్నారు, ఏదేదో చెప్తుంటారు, కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు. అవును, ఎప్పుడు విన్నింగ్ స్ప్రీ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ని ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా, లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక 10 ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదని అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల. మేబీ చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు, భయపడి వెళ్ళారు, లేకపోతే ప్రెస్టేజ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. ఏం జరిగిందో మనకు తెలియదు, తెలుసుకుంటే బాగుంటది అంతే. అదేలేండి, అంటే ఛాంబర్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద. పెడితే సంతోషం అండి, కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి, ఏం జరిగింది అన్నది చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు 4-5 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రభస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. అదే మరి, అంటే ఇప్పుడు నార్మల్ గానండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేయించింది అనుకోండి, నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు, లేకపోతే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్నా కూడా జెంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు. ఆడపిల్ల వాదన మంచి ఉంది, చెడు ఉందండి. జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా థింక్ చేసి అందరూ ఒక చెల్లిలో ఎవరు చూసినట్టు చూస్తారు. మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి.
ఇప్పుడు నేనున్నానండి, మీతో మాట్లాడుతూ చిన్నగా మీరేదో ఒక యాంగిల్లో నన్ను ఆలోచిస్తున్నారు, నేను ఊరికే సిగ్గుపడుతూ 2 గోళ్ళు గెలుకుంటూ మిసాయి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, ఎగ్జాక్ట్లీ. ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది. రెచ్చగొట్టేది వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. కరెక్ట్ కదా. సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను నేను, చాలా మంది జీవితాలు చూశాను. మనకు నచ్చని విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో. మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్